And the good man out of his good treasure brings forth what is good, naturally. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. స్వాభావికంగా అలానే జరుగుతుంది. If the tree is good, it'll bring forth good fruit. చెట్టు మంచిదైతే అది మంచి ఫలాలను ఫలిస్తుంది. And the evil man out of his evil treasure brings forth what is evil. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. Imagine this, that a man can have an evil treasure in his heart. ఈ విధంగా ఊహించుకోండి, ఒక వ్యక్తి చెడ్డ ధన నిధిని కలిగి ఉండటం తన హృదయంలో. One wouldn't think that evil is a treasure. Good is a treasure, we can understand. చెడు అనేది ఒక ధననిధని ఎవరు ఊహించుకోరు. మంచి అనేది ధననిధని మనకు అర్థమవుతుంది. Good thoughts about people and good attitudes to people is certainly a treasure. ప్రజల పట్ల మంచి వైఖరి కలిగి ఉండటం, మంచి తలంపులు కలిగి ఉండటం నిజంగా అది మంచి ధననిధి. But imagine people can be so bad కానీ కొంతమంది వ్యక్తులు ఎంత చెడ్డగా ఉంటారంటే that they have evil attitudes and evil thoughts about others, వాళ్ళ వైఖరి ఎంతో చెడ్డగా ఉండి ఇతరుల గురించిన చెడు తలంపులు, and they call it a treasure. దాన్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే చెడ్డ ధననిధి. This is satanic. ఇది సాతానుకు సంబంధించింది. And from that evil treasure, when some pressure comes in, like you squeeze a toothpaste tube, ఆ చెడ్డ ధననిధి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా బయట నుంచి ఒక ఒత్తిడి వచ్చినప్పుడు టూత్ పేస్ట్ని మనము ఒత్తినట్లుగా out comes what is inside. అందులో ఉన్నదే బయటకు వస్తుంది. That's it. And I say to you now, if you think that the way we speak is unimportant, so long as I've done a lot of good and done a lot of good things, the way I speak is unimportant. నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది అంత ప్రాముఖ్యమైనది కాదని నువ్వు అనుకున్నట్లయితే, నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను, మంచి విషయాలు చేశాను కాబట్టి నేను ఎలా మాట్లాడుతున్నాను అన్నది అంత ప్రాముఖ్యమైనది కాదని నువ్వు అనుకోవచ్చు. Then you must be believing that which many religions believe. నీవు అలా ఉన్నట్లయితే అనేక మతాలు నమ్మేదాన్ని నువ్వు నమ్ముతున్నావు. That in the final day of judgment, God's going to take a weighing balance and put all your good deeds on one side and all the evil words you spoke on the other side. తీర్పు దినమున దేవుడు ఒక త్రాసుని చేతిలో పెట్టుకొని ఒక పక్కేమో నువ్వు చేసిన మంచి కార్యములు, ఒక పక్కేమో నువ్వు చేసిన చెడ్డ కార్యములు పట్టుకొని ఉంటాడు. And the evil deeds, and weigh the two. And if the good deeds outweigh the evil deeds, you go to heaven. If the evil deeds outweigh the good deeds, then you go to hell. నువ్వు చేసిన మంచి కార్యాలు చెడ్డ కార్యాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు చేసిన చెడ్డ కార్యాలు మంచి కార్యాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నువ్వు నరకానికి వెళ్తావు. Now you know that's what many religions really believe deep down. మీకు తెలుసు ఈ విధంగా అనేకమైన మతాలు వాళ్ళు నిజానికి దీన్నే నమ్ముతారు. And that could be your belief too, even though you're a Christian, even though you say salvation is through the death of Jesus Christ. నువ్వు క్రైస్తవుడైనా బహుశా దాన్నే నువ్వు నమ్ముతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా రక్షణ వచ్చిందని నువ్వు నమ్ముతున్నప్పటికీ you may feel, oh, these bad words I have spoken, they are taken care of by all the good that I have done, which God will see. Well, your faith is then the same. బహుశా మీరు అనుకుంటున్నారేమో, నేను మాట్లాడుతున్న ఈ చెడ్డ మాటలు దేవుడు చూడలే, ఎందుకంటే నేను చేసిన అనేకమైన మంచి కార్యాలు ఉన్నాయి కదా నువ్వు అనుకుంటున్నావేమో. ఆ విధంగా నువ్వు అనుకుంటున్నట్లయితే నీ విశ్వాసం కూడా ఇతర మతాల విశ్వాసం వలె ఉంది. But look at the words of Jesus. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనం చూసినట్లయితే, I say to you, verse 36, and Jesus sometimes used that expression, I say to you. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఏ విధంగా చెప్తారు, నేను మీతో చెప్పున్నదేమనగా, to emphasize that which most people wouldn't believe. అనేక మంది దీన్ని నమ్మరు అని నొక్కి చెప్పటం అది. That every careless word that men shall speak, they shall render account for it in the day of judgment. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. I have sometimes wanted to write a little article on all the verses that Christians don't believe. ఒకసారి నేను ఈ విధంగా అనుకున్నాను, క్రైస్తవులు నమ్మని వచనాలు అని ఒక ఆర్టికల్ రాద్దాం అనుకున్నాను. That born again Christians do not believe. తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా నమ్మని వచనాలు. And do not take seriously. వారు తీవ్రంగా తీసుకోని వచనాలు. And this would be one of them. అందులో ఇది కూడా ఒకటి. I don't know how many of you who are really born again believe this. తిరిగి జన్మించిన మీలో నిజంగా ఎంతమంది దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నారో నాకు తెలియదు.
that every single careless, useless word that you speak, నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట you'll have to give an account for it in the day of judgment. విమర్శ దినమున ప్రతి మాటను గురించి నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది. I mean, Jesus forgave them for calling him Beelzebul. బయల్జెబూలు అని ఆయన్ను పిలిచినప్పుడు ఆయన క్షమించాడు వీళ్ళని. But they would still have to give an account for it in the day of judgment. కానీ విమర్శ దినమున ఆ మాటకి వాళ్ళు లెక్కప్ప చెప్పాలి. That they cannot escape, దాని నుండి వాళ్ళు తప్పించుకోలేరు. because forgiveness has two directions. ఎందుకంటే క్షమాపణకి రెండు దిశలు ఉంటాయి. Whenever you sin against a human being, నీవు మనుషులకు వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే you first sin against God and then against the human being, the vertical and the horizontal, like the arms of the cross. అప్పుడు నీవు మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావు, ఆ తర్వాత మనుషులకు విరోధంగా పాపం చేసావు. అది నిలువు కమ్మి అడ్డ కమ్మి సిలువకు ఉన్న రెండు కమ్మిల వంటిది. Every sin is against God, ప్రతి పాపము మొట్టమొదటిగా దేవునికి విరోధంగా చేసేదే. but some sins are only against God. For example, if you have dirty thoughts, కానీ కొన్ని పాపాలు మనం చూసినట్లయితే అవి కేవలం దేవునికి మాత్రమే విరోధమైన పాపాలు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మురికి తలంపులు, or you do something that harms your body, లేక నీ దేహాన్ని పాడు చేసుకునే పనులు నువ్వు చేస్తున్నప్పుడు that's a sin against God. అది దేవునికి విరోధంగా చేసే పాపం. But if you hurt another person in some way with words or actions, కానీ ఇతరులను నీ మాటల ద్వారానో క్రియల ద్వారా నువ్వు గాయపరుస్తున్నట్లయితే you've sinned not only against God, but you've sinned against that person. అప్పుడు నువ్వు దేవునికి మాత్రం విరోధంగా పాపం చేయట్లేదు, కానీ ఆ వ్యక్తికి కూడా విరోధంగా పాపం చేస్తూ ఉన్నావు. And that person can forgive you only the horizontal element of that sin. ఆ వ్యక్తి నిన్ను క్షమించవచ్చు, కానీ ఏ విషయంలో అయితే ఆ పాప క్షమాపణ విషయంలో అడ్డు కమ్మిలాగా ఏదైతే ఉందో ఆ భాగాన్ని మాత్రమే అతడు క్షమించగలడు. That is the man to man part. అదేంటంటే ఒక మనుషునికి విరోధంగా మనుషుడు పాపం చేసినప్పుడు ఒక మనుషుడు క్షమించటం. He cannot forgive you your sin against God. కానీ నువ్వు దేవునికి కూడా విరోధంగా పాపం చేశావు, దాన్ని ఈ వ్యక్తి క్షమించలేడు. How can he forgive what you have sinned against God? That's impossible. నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తే ఈ వ్యక్తి ఎలా క్షమిస్తాడు? అది అసాధ్యం. So when the Pharisees spoke against Jesus, or you speak against somebody, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు, పాపం చేసినప్పుడు, లేక ఇతరులకు వ్యతిరేకంగా నువ్వు కూడా మాట్లాడుతున్నప్పుడు that person may forgive you, but that's only the horizontal aspect of that sin. ఆ వ్యక్తిని క్షమించవచ్చు, కానీ అది కేవలం అడ్డు కమ్మిలాగా ఆ భాగాన్ని మాత్రమే అతడు క్షమించగలడు. The vertical aspect you're still responsible for. కానీ ఏదైతే నిలువుగా ఉందో దేవునికి విరోధంగా, దానికి నువ్వు ఇంకా బాధ్యుడివై ఉన్నావు. When Jesus said on the cross, Father, forgive them, for they don't know what they're doing. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ప్రభువు వేడుకొన్నప్పుడు He was forgiving that horizontal element. సమాంతరంగా అడ్డు కమ్మి వలె ఉన్న దాన్ని ప్రభు క్షమిస్తున్నాడు. So he says, as far as I'm concerned, I've forgiven them. నా మట్టుకు నేనైతే వాళ్ళని క్షమిస్తున్నాను అని ప్రభు చెప్పారు. But there was a vertical element to it, in the sense that they had crucified the Son of God. కానీ నిలువుగా ఉన్న భాగం కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క కుమారుణ్ణే సిలువ వేస్తున్నారు. That was a terrible sin against God. అది దేవునికి విరోధంగా అత్యంత భయంకరమైన పాపం. And one day they will all answer for it. ఒకానొక రోజు వాళ్ళందరూ లెక్క అప్పచెప్పాలి. And the Jewish nation answered for it also. By 40 years later, after 40 years God gave them to repent, he scattered them all over the world. ఇశ్రాయేలు దేశం కూడా లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలు మారు మనసు పొందటానికి ఆ దేశానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో చెదరగొట్టబడ్డారు. So we see that God is very righteous in these matters. దేవుడు ఎంతో నీతి కలిగిన వాడిగా ఈ విషయాల్లో ఉంటాడని మనం చూస్తున్నాం. So every careless word that people speak, ఇక్కడ మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, and in the context it appears to be words of accusation carelessly spoken. ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే నేరారోపణ చేయటం, ఎంతో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నేరారోపణ చేయటం ఇతరుల మీద. Have you carelessly spoken against God's people, against God's servants? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, దేవుని దాసులకు వ్యతిరేకంగా నువ్వు ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావా? Without thinking how serious a sin that is? అది ఎంత భయంకరమైన పాపమో ఆలోచించకుండా,
when you haven't known all the facts, you've judged people, you've criticized people based on hearsay, నీవు నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పారని దాన్ని బట్టి నువ్వు నేరారోపణ చేస్తున్నావా? without knowing all the facts. That's what I mean by careless speaking. సత్యము తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నట్లయితే దాన్నే నేను అంటున్నాను నిర్లక్ష్యంగా మాట్లాడటం అని. Careless means you don't take care to find out if that thing is true. నిర్లక్ష్యంగా మాట్లాడటం అంటే అది నిజమా కాదా అని నువ్వు లక్ష్య పెట్టలేదు. You don't take care to think, is this something which I can stand before God and say is the truth? ఇది సత్యము అని నేను దేవుని ఎదుట నిలబడి చెప్పగలనా అని నువ్వు లక్ష్యం చేయలేదు దాన్ని. Or is it something I just heard లేక నేను కేవలం విన్నాను and I'm spreading scandal? కాబట్టి ఇది అందరికీ నేను ప్రచారం చేస్తున్నాను. Or is it something how I feel about this person? లేక ఆ వ్యక్తి గురించి నేను ఇలా అనుకుంటున్నాను. I feel this is the prince of devils operating here. నేను అనుకుంటున్నాను ఇక్కడ దయ్యముల అధిపతి ఇక్కడ పనిచేస్తున్నాడని. Well, your feeling is unimportant. కానీ నువ్వేమనుకుంటున్నావు అన్నది కాదు ముఖ్యం ఇక్కడ. Do you have some evidence for it? దానికి ఏమైనా రుజువు ఉందా నీ దగ్గర? That's the test. అదే పరీక్ష. So he says, every careless word that men shall speak, they shall render account in the day of judgment. కాబట్టి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. In other words, think of all the words we have spoken every day. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు మనం మాట్లాడే మాటలన్నిటి గురించి మనం చూస్తున్నట్లయితే We have to be very careful that we don't speak words that hurt people unnecessarily. అనవసరంగా ఇతరులను గాయపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. There's a need sometimes to speak strong words like Jesus spoke, to Peter saying, "Get behind me, Satan." కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్లుగా కఠినంగా గద్దించాల్సిన అవసరం ఉంది. పేతురుతో కూడా ఈ విధంగా అన్నారు, ప్రభు సాతానా నా వెనక పొమ్మని. God is the judge దేవుడే తీర్పరి. of the motive with which we have spoken different words. మనం ఏ మాటలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాము అని చెప్పడానికి దేవుడే తీర్పరిగా ఉన్నాడు. But you can be pretty sure that the words we have spoken are being recorded somewhere in our memory perhaps. కానీ మనం మాట్లాడే మాటలు రికార్డ్ చేయబడతాయి అని మనం గుర్తుంచుకోవాలి. బహుశా మన జ్ఞాపకంలో అయి ఉండొచ్చు. And which will be played back in the day of judgment. తీర్పు దినమున అవన్నీ కూడా మరలా ప్లే చేయబడతాయి. Every human beings. And they're going to be judged on the basis of those words. ప్రతి మానవుడు కూడా ఆ మాటలను బట్టి తీర్పు తీర్చబడతాడు. And we're not referring here to humor, for example. మనం ఇక్కడ ఉదాహరణకి హాస్యం గురించి చెప్పటం లేదు. God is the one who created humor, and I believe there's a place for humor in the Christian life. దేవుడే హాస్యాన్ని సృష్టించాడు. క్రైస్తవ జీవితంలో కూడా హాస్యానికి స్థానం ఉందని నేను నమ్ముతున్నాను. So if you crack a clean joke, ఒకవేళ నువ్వు ఒక స్వచ్ఛమైన జోక్ వేసినట్లయితే which doesn't hurt anybody, that's a good thing. It sort of sometimes builds relationships. అది ఎవరిని గాయపరచకుండా ఉన్నట్లయితే అది మంచిదే. ఎందుకంటే ఆ విధంగా సంబంధాలు మెరుగుపడతాయి. That's not a careless word. అది వ్యర్థమైన మాట కాదు. We're talking about words that are spoken, instigated by Satan, నేను దేని గురించి చెప్తున్నానంటే సాతాను చేత ప్రేరేపించబడి మాట్లాడే మాటలు, or designed to hurt people, etc. వేరే వాళ్ళని గాయపరచడానికి మాట్లాడే మాటలు ఇలాంటివి.